హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇప్పుడు మనం నిఫ్టీ ప్రిడిక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మనం షార్ట్ టర్మ్లో అంటే ఇంట్రాడే బేసిస్ అవ్వచ్చు లేదా ఒక వీక్లో మనకి నిఫ్టీ అనేది పెరుగుతుందా పడుతుందా అని తెలుసుకోవడం కోసం మనకి టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మోస్ట్ కామన్ ప్యాటర్న్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డబల్ బాటమ్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఈ డబల్ బాటమ్ ప్యాటర్న్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఈ ఫార్మేషన్ మనకి క్లియర్గా ఫామ్ అయింది. సో నేను ఇక్కడ నిఫ్టీ యొక్క డైలీ చార్ట్ ఓపెన్ చేశాను. బట్ ఇక్కడ డైలీ చార్ట్లో మనకి డబల్ బాటమ్ ప్యాటర్న్ ఏం కనిపించట్లేదు. బట్ షార్ట్ టర్మ్లో కనుక నేను అబ్జర్వ్ చేయడం కోసం 1 అవర్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే 1 అవర్ చార్ట్ ఓపెన్ చేశానో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ ఇలా పడిపోతూ ఫస్ట్ ఇక్కడ ఒక బాటమ్ ఫామ్ అయ్యి రివర్స్ అయి పెరిగి మళ్ళీ బాటమ్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ డబల్ బాటమ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇలాంటి బ్రేక్అవుట్ మనకి వచ్చినప్పుడు మనకి ఈ బాటమ్ నుంచి ఇక్కడ దాకా ఎంతైతే హైట్ వెళ్ళిందో అంత మళ్ళీ మనకి టార్గెట్గా ఉంటుందన్నమాట. అంటే కమింగ్ 1 to 2 డేస్లో మనకి నిఫ్టీ దాదాపుగా 16,390 దాకా వెళ్తుంది అనేది మన టార్గెట్. సో ఇలా సింపుల్గా నిఫ్టీ ప్రిడిక్షన్ మనం షార్ట్ టర్మ్లో టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ మనకి ఇప్పుడు బెరిష్లో ఉంది కాబట్టి ఆ బెరిష్నెస్ బాటమ్ అవుతుందో అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దానికోసం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది FII డేటా. సో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, మనకి 6th February 2022లో నేను దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల FII డేటాని బట్టి నిఫ్టీ 2022లో పెరుగుతుందా పడుతుందా అని ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో ఒకసారి మీరే చూడండి. ప్రెజెంట్ మనం జనవరి మంత్లో 41,000 కోట్లు FIIs అమ్మారు కాబట్టి దీనికంటే ఎక్కువ అమ్మితే స్ట్రాంగ్ సెల్లర్స్గా కన్వర్ట్ అవ్వడం వల్ల మార్కెట్ పడుతుంది అని అనుకోవచ్చు. సో చూసారు కదా, జనవరి 2022లో మనకి FIIs యొక్క సెల్లింగ్ వచ్చేసి 41,000 కోట్లు. అయితే ఫిబ్రవరిలో మనకి 45,000 కోట్లు సెల్ చేశారు కాబట్టి అంటే ఎక్కువగా సెల్ చేశారు ఇంకా. కాబట్టి ఈ ఇయర్ అంతా కూడా మనకి పడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాను. సో మనం ఫిబ్రవరి నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా మార్కెట్ మనకి క్లియర్గా పడిపోతూనే ఉంది. సో మనం ఫిబ్రవరిలో ఒకసారి ఇలాగా బాటమ్ అవుట్ అయ్యాం, తర్వాత మార్కెట్ రివర్సల్ ఇచ్చినా అది కూడా ఫేక్ సిగ్నల్గా మారి మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ అనేది క్లియర్గా పడిపోతూ ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ FIIs మనకి బయ్యర్స్గా మారేంత వరకు మనకి ఇది బెరిష్గానే ఉంటుంది. అయితే మరి FIIs బయ్యర్స్గా మారితే మార్కెట్ పెరుగుతుంది అని చెప్తున్నాను కదా. సో దీని వెనకాల అసలు ఎంతవరకు రియాలిటీ ఉంది అని మనం లాజికల్ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. సో దానికోసం నేను మంత్లీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో మంత్లీ చార్ట్లో దాదాపుగా నేను 2015 నుంచి డేటాని అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో 2015 నుంచి ఇప్పటిదాకా మనకి మార్కెట్ డేటా ఓపెన్ చేశాను కదా. సో 2015లో మనకి మార్కెట్ ఇలాగా మెల్లగా పడుతూ ఉంది. సో ఎప్పుడు ఇలాంటి బెరిష్నెస్ అనేది రివర్స్ అయి పెరుగుతుంది అని అంటే ఎప్పుడైతే FIIs నెగిటివ్ నుంచి పాజిటివ్ కన్వర్ట్ అవుతారో అక్కడి నుంచి మనకి మార్కెట్లో పెద్ద ర్యాలీ ఉంటుంది అని నేను చెప్తున్నాను. సో మరి అది కరెక్టా కాదా? సో దానికోసం నేను moneycontrol.comలో FIIs డేటా ఓపెన్ చేశాను. సో మనకి మంత్ బై మంత్ మనకి ఇక్కడ డేటా అవైలబుల్లో ఉంటుంది. అండ్ 2015లో మనం అబ్జర్వ్ చేస్తే FIIs వచ్చేసి మనకి 2015లో కొంతకాలం పాజిటివ్ అండ్ కొంతకాలం నెగిటివ్ ఇలా ఉంటున్నారు. బట్ సమ్వేర్ ఇన్ మార్చ్ 2016 మనకి క్లియర్గా 24,000 కోట్ల రూపాయలు బయ్యింగ్లోకి వచ్చారు. అంతకుముందు చూడండి సెల్లింగ్ చేస్తే -12, -14, -2, -9. సో ఇలా క్లియర్ సెల్లింగ్ లేదా లైట్గా 3,000 crores పాజిటివ్. సో ఇలా కంప్లీట్గా సెల్లింగ్లోనే ఉన్నారు FIIs క్లియర్గా. సో ఆ 2015 నుంచి వాళ్ళు సెల్లింగ్ స్టార్ట్ చేసి ఆ సెల్లింగ్ ఎప్పుడు ఎండ్ చేశారు అంటే 2016లో 24,000 కోట్లు అంటే పెద్ద అమౌంట్లో వాళ్ళు కొని ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని మనకి ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో మార్చ్ 2016 చార్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ మంత్ ఏదైతే ఈ పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఉందో ఈ మంత్నే మనకి జనరల్గా FIIs క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఈజీగా పైకి వెళ్తుంది అని. సో అప్పుడు మనం ఇక్కడ మార్కెట్ బాటమ్ అవుట్ అయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరుగుతుంది అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అయితే ఇదే టైంలో DIIs కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా మార్కెట్ పడిపోతుంది కదా మార్చ్ 2015 నుంచి. సో ఇలాగ మార్కెట్ పడిపోతున్నప్పుడు DIIs ఏం చేశారు చూడండి, కంటిన్యూస్గా మనకి బై చేశారు. అండ్ ఒక్క మంత్లో జస్ట్ 1,000 కోట్లు మాత్రమే సెల్ చేశారు. కానీ క్లియర్గా ఇక్కడ మనకి బై చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఈ లాస్ట్ కాలం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. 2015లో కంప్లీట్గా వాళ్ళు బై చేశారు. అండ్ 2016లో ఎప్పుడైతే మార్కెట్ బాటమ్ అవుట్ అయిందో అదే టైంలో వాళ్ళు సెల్ చేశారనమాట. అంటే మార్కెట్ బాటంలో వీళ్ళు సెల్ చేస్తున్నారు అంటే లాసెస్లో ఎగ్జిట్ అవుతున్నారని అర్థం. తర్వాత మార్కెట్ పెరుగుతున్న కొద్దీ FIIs ఏమో కొంటూ ఉన్నారు, DIIs ఏమో అమ్ముతూ ఉన్నారు, DIIs ఏమో సెల్లర్స్గా మారుతున్నారు. సో మార్కెట్ మనకి రివర్స్ అయి పెరగాలి అని అంటే
FIIs నెట్ బయర్స్ అవ్వాలి, DIIs నెట్ సెల్లర్స్ అవ్వాలి. అయితే కేవలం 2015 ఎగ్జాంపుల్ ఎందుకు? సో నెక్స్ట్ మనం 2019లో గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మనకి FIIs ముందుగానే సెల్ చేశారు, కానీ DIIs బై చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకి షార్ప్ ఫాల్ వచ్చిందో అలాంటప్పుడు కూడా FIIs, DIIs ఇద్దరూ అమ్మారు. దాని తర్వాత మనకి రివర్సల్ వచ్చింది కదా, ఈ రివర్సల్ పాయింట్ మనకి 2020 మార్చ్ తర్వాత నుంచి మనకు కనపడుతుంది. సో ఏప్రిల్ నుంచి అనుకుందాం. సో ఇక్కడ మనం ఏప్రిల్ మంత్లో అబ్జర్వ్ చేస్తే FIIs వచ్చేసి 5,000 కోట్లు అమ్మారు అండ్ DIIs 117 crores అమ్మారు, ఇద్దరూ అమ్మారు. బట్ తర్వాత మేలో ఒకేసారి 13,000 crores బయ్యింగ్తో FIIs ఒక బయ్యింగ్ ఇండికేషన్ ఇచ్చారు. అంటే మే నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని మనకి అర్థం అవుతుంది. సో ఇక్కడ మనకి తర్వాత సెప్టెంబర్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే DIIs అనేవాళ్ళు నెట్ సెల్లర్స్గా మారిపోతున్నారు అండ్ ఫిబ్రవరి 2021 దాకా క్లియర్ సెల్లింగ్లో ఉన్నారు. అంటే 9,000 నుంచి 14,000 దాకా మార్కెట్ పెరుగుతున్న టైంలో DIIs సెల్ చేస్తూ ఉన్నారనమాట. కానీ తర్వాత ఏం జరిగింది, ఇక్కడ నుంచి మార్కెట్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది, మనకి 14,000 నుంచి 18,000 దాకా పెరిగింది. సో ఎప్పుడైతే 18,000 దాకా పెరిగిందో మార్కెట్ ఓవర్ వాల్యూడ్ కాబట్టి FIIs ఇక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేశారు, కానీ DIIs బయింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 9,000 to 14,000 లెవెల్లో అంటే బాటంలో ఉన్నప్పుడేమో DIIs సెల్ చేస్తూ ఉన్నారు, టాప్లోకి వెళ్ళిన తర్వాత DIIs బై చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకుంటే FIIs ఎప్పుడైతే నిఫ్టీ ప్రైజెస్ 9,000 నుంచి 14,000 దాకా పెరుగుతూ వెళ్ళాయో అలాంటప్పుడు వీళ్ళు దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు బై చేశారు. అంటే యావరేజ్ ప్రైస్ వచ్చేసి మనం దగ్గరగా నిఫ్టీ లెవెల్ 12,000 అనుకుందాం. సో 12,000 దగ్గర వీళ్ళు 1,80,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే DIIs ఏమో అమ్ముతూ ఉన్నారనమాట. DIIs ఆ టైంలో సెల్లర్స్గా ఉన్నారు. బట్ నిఫ్టీ 18,000 టచ్ అయిన తర్వాత FIIs నెట్ సెల్లర్స్గా మారారు. అయితే 12,000 నుంచి 18,000కి పెరిగినప్పుడు వాళ్ళ క్యాపిటల్ దగ్గరగా ఎంత పెరిగి ఉండొచ్చు, ఈ 1,80,000 కోట్లు కాస్త 2,70,000 కోట్లు అవ్వచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఈ టైం పీరియడ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తమే. అయితే ఈ 2,70,000 కోట్లు అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి వాళ్ళు ఇప్పటిదాకా యాజ్ ఆన్ డేట్ వరకు దాదాపుగా 2,00,000 కోట్లు అమ్మారనమాట. అంటే స్టిల్ ఇంకా 70,000 కోట్ల రూపాయలు వీళ్ళు సెల్ చేయొచ్చు. అవి కూడా కేవలం ఈ 9,000 నుంచి 14,000 మధ్యలో ర్యాలీలో బై చేసిన స్టాక్సే. అంటే ఈ 9,000 నుంచి 14,000 పెరిగేటప్పుడు వీళ్ళు బై చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఇంకా పూర్తిగా సెల్ చేయలేదు. అంతకంటే ముందు కూడా చాలా అమౌంట్స్లో వీళ్ళు FIIs కొనే ఉంటారు కదా. సో ఇంకా FIIs చాలా వరకు హ్యూజ్ సెల్లింగ్ చేయడానికి ఆపర్చునిటీ కనపడుతూనే ఉంది. ఇప్పటిదాకా మనకి LIC IPO కోసమే DIIs మార్కెట్కి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో LIC IPO ఆల్రెడీ మనకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి DIIs అనేవాళ్ళు నెట్ సెల్లర్స్గా మారడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ FIIs అండ్ DIIs ఇద్దరు కూడా నెట్ సెల్లర్స్గా మారితే మార్కెట్ అనేది షార్ప్గా పడిపోవచ్చు. అదే ఒకవేళ FIIs కనుక బయ్యర్స్గా మారి DIIs సెల్లర్స్గా మారితే అలాంటప్పుడు మార్కెట్ రివర్స్ అయ్యి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఇప్పటి నుంచి FIIs అండ్ DIIs డేటాని అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే మనకి FIIs నెట్ బయ్యర్స్గా అండ్ DIIs నెట్ సెల్లర్స్గా కన్వర్ట్ అవుతారో అక్కడ నుంచి మార్కెట్లో షార్ప్ ర్యాలీ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ఎవ్రీ మంత్ రిటైలర్స్ మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ పెట్టేది చాలా ఎక్కువైపోయింది అండ్ మార్చ్ మంత్లో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ రిటైలర్సే ఇన్వెస్ట్ చేశారంట. అండ్ ఎవ్రీ మంత్ దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు రిటైలర్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది మనకి మార్కెట్కి సపోర్ట్ ఇస్తుందా అని అంటే ఇది అసలు పెద్ద అమౌంటే కాదు. మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో కేవలం గంటలో FIIs 10,000 కోట్ల రూపాయలు ఈజీగా సెల్ చేయగలరు. అందుకోసమని ఈ 10,000 crores మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రోజుకి వీళ్ళు 3,000 crores 5,000 crores సెల్ చేస్తూ ఉన్నారు FIIs. కాబట్టి రిటైలర్స్ సపోర్ట్ అనేది ఏ మాత్రం మనకి FIIsకి దీటుగా రాదు. అండ్ FIIs దగ్గర చాలా క్యాపిటల్ ఉంటుంది. ఎంత క్యాపిటల్ అంటారా, ఇప్పుడు మనం యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతో తెలుసా, $2.376 ట్రిలియన్. కానీ ఒకవేళ మనం ఇండియన్ GDP మొత్తం మనం కన్సిడర్ చేసుకున్నా కూడా $3.53 ట్రిలియన్. అంటే యాపిల్ కంపెనీ కంటే కూడా ఇండియా యొక్క GDP అనేది జస్ట్ 50% మాత్రమే పెద్దది. మనం ఒక్క యాపిల్ కంపెనీనే చూస్తున్నాం, కానీ గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, టెస్లా ఇలా ఎన్నో దిగ్గజ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ మనకి US మార్కెట్స్లో ఉన్నాయి. అంటే వాటి సైజెస్ అన్నీ కలిపితే ఇండియా కంటే ఎన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుందో మనం క్లియర్గా అర్థం
అర్థమవుతుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ అంటే లేదా క్యాష్ అనేది చాలా పెద్ద అమౌంట్లో ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పెట్టే 5,000 crores 10,000 crores రోజుకి అమ్మడం వాళ్ళకి చాలా ఈజీ ఫిగర్ అనమాట. అండ్ వారెన్ బఫెట్ కూడా ఇండియన్ కంపెనీస్ ఎందుకు మీరు కొనరు అని చెప్పినప్పుడు, ఒకవేళ నేను ఏదైనా కంపెనీలో 100% వాటా కొనాలి అన్నా కూడా నా దగ్గర జస్ట్ 0.01% అమౌంట్ పెడితే చాలు, నేను 100% వాటాని ఇండియన్ కంపెనీని కొనేయగలుగుతాను. సో ఇంత చిన్న మొత్తాన్ని నేను ఇన్వెస్ట్ చేసి డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి వారెన్ బఫెట్ చెప్తూ ఉంటారు. అందుకే మనకి మార్కెట్ పెరగడమా లేదా తగ్గడమా అనేది మోస్ట్లీ మనకి FIIs చేతిలోనే క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే FIIs మనకి నెట్ బయర్స్గా కన్వర్ట్ అవుతారో అప్పుడే మనం మార్కెట్ బాటమ్ అవుట్ అయింది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని FII డేటాని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా బయర్స్గా మారుతారో అలాంటప్పుడే మనం పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. హోప్ ఈ వీడియో ద్వారా మనం FII డేటాని ఎలా వాడుకోవాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీ ఇన్వెస్టింగ్ స్టైల్ అనేది ఎప్పుడు కూడా FIIsతో మ్యాచ్ అయ్యే విధంగా చూడండి. దాని ద్వారా మనం ఎక్కువ రిటర్న్స్ ఎర్న్ చేసుకోగలుగుతాం. హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.